అందరికీ నమస్కారం అండి. వ్యక్తిత్వ వ్యత్యాసాలు. ఇద్దరు వ్యక్తుల మధ్యన వ్యక్తిత్వ వ్యత్యాసం చూద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్యన అనే కన్నా ఇద్దరు లీడర్స్ మధ్యన. ఓకే, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి, మన ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి వ్యక్తిత్వ వ్యత్యాసాల గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకునే తరుణం ఆసనమైంది. పద్దాకా నారా లోకేష్ గారిని డౌన్ చేసి మాట్లాడటం ఈ పేటీఎం బ్యాచ్కి బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఇది నేను కూడా జడ్జ్ చేయట్లేదండి, నేను చూసి నేను గమనించి చెప్తున్నాను. దాని మీద జడ్జ్ చేసుకునే ఇదిని ప్రజలకే ఇచ్చేద్దాం. సో ఏంటంటే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను సీఎం అయ్యానని చెప్పి అధికారం నా చేతిలో అని చెప్పి అడిగేవాళ్ళు లేరని చెప్పి తన మహా ప్యాలెస్ కోసం తన ఇంటి ముందు బ్యూటిఫికేషన్ డ్యామేజ్ అవుతుందని ఎన్నో గృహాలని ఎప్పటి నుంచో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళని దౌర్జన్యంగా ఇళ్లన్నీ కుప్ప కూల్చేసేసి వాళ్ళని తరిమి కొట్టేసేసి అక్కడ తన మహా ప్యాలెస్ కి బ్యూటిఫికేషన్ చేసుకున్న తరుణం మనం చూస్తున్నాం. అసలు గత 5 సంవత్సరాలు కూడా 2024 ఎలక్షన్ జరిగే వరకు కూడా మనం తెలుగుదేశం పార్టీ గెలిచే వరకు కూడా ఆ దారిలో ఏ ఒక్క సామాన్యుడు కూడా నడిచే అర్హత లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి వ్యక్తిత్వం చూద్దాం. యువగళ పాదయాత్ర జరిగినప్పుడు ఎప్పటి నుంచో స్థిర నివాసం ఏర్పరచుకున్న మంగళగిరి వాస్తవ్యులు పట్టాలు లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు వచ్చినప్పుడల్లా ఇల్లు కూలుస్తామంటే కూల్పించుకుని ఇష్టం వచ్చిన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ నేను రెగ్యులరైజ్ చేసి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పి యువగళ పాదయాత్రలో నారా లోకేష్ గారు మాటిచ్చారు. అదే మాటని 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే దాన్ని నెరవేర్చిన గనుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్ గారు మాత్రమే. ఒకళ్ళ కూల్చే మనస్తత్వం అయితే ఒకళ్ళ కుటుంబాలు నిలబెట్టే మనస్తత్వం. ఇందులో ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అర్థమైపోతుంది. దీన్ని నేనైతే జడ్జ్ చేయక్కర్లా, అది ప్రజల నిర్ణయానికే వదిలేస్తున్నా. పోతే ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందంటే మా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు 100 ఏళ్ళు బ్రతకయ్యాలని దీవించి వెళ్తుంటే ఎంత సంతోషం వేసిందో. ఇంత పరిణతి చెందారా లోకేష్ బాబు, అసలు ఇంత అద్భుతమైన లీడర్షిప్ ఆ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయా అని ఎంత గర్వంగా ఉందంటే అంత గర్వంగా ఉంది. రాష్ట్రమే ఉప్పొంగిపోయింది ఆయన చేస్తున్న మంచి పని చూస్తే. ఇక ఏం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సెంటు భూములు ఇస్తే ఒక అమాయకురాల్ని అడ్వర్టైజ్మెంట్ కింద వాడుకుని దాన్ని కూడా సింపథైజ్ చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని పాపం బలి పశువుని చేశారు. గీతాంజలి అనే అమ్మాయిని, అది తెనాలికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అందరికీ తెలుసు. ఇవాళ ప్రజలు మర్చిపోతారు. నేను మళ్ళీ ఇంకో కట్టుకథ అల్లేసి అని చెప్పి 3D పిక్చర్ లో వీడియోస్ చేసి సర్క్యులేట్ చేస్తున్నాడు. సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఆడపిల్లల ఉసురులో ఎన్నిసార్లు పోసుకుంటావయ్యా నువ్వు? ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు? లోకేష్ బాబు ఒక్కొక్క అడుగు ఎక్కిన కొద్దీ నువ్వు 100 అడుగులు కిందకి పడిపోతున్నావు. ఆ ఇంగిత జ్ఞానం నీకు లేదు. లోకేష్ బాబు తల్లితో ప్రేమగా ఉన్న వీడియో బయటకు వచ్చి సర్క్యులేట్ అవుతుందని నీ కడుపులో రగిలిపోయి నువ్వు నీ తల్లితో చెల్లితో సరిగ్గా లేవని చెప్పి ప్రజలు ఊస్తారని చెప్పి నీ అఫీషియల్ పేజీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి సంబంధించి, ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ బాబుకి సంబంధించి ఒక నీచమైన పోస్ట్ వేసావే. ఇక్కడే నేను వ్యత్యాసం చెప్తాను. నువ్వు పోస్ట్ వేస్తే మాకు కోపాలు రాకూడదు. మేము తిరిగి నీదో నీ అయ్యదో ఫోటో వేస్తే సేమ్ మేమే చేసి వేస్తే దానికి భూతల పంచాంగం బరాబర్ వేస్తాం. మా నాయకులనంటే మేం బరాబర్ వేస్తాం. నువ్వెందుకు వేస్తున్నావు అంటావు అనిపించుకోవడం నీకు పుట్టకతో పెట్టిన విద్యయ్యా. సో ఇక్కడ అసలు నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ప్రజలకి సుస్పష్టంగా, నీది క్రిమినల్ మైండ్. డైవర్ట్ చేస్తావు. వక్స్పోర్ట్ గురించి కావాలనుకుంటే డైవర్ట్ చేస్తావు. లేదు నా లోకేష్ గారు కి మంచి పేరు వస్తుందంటే డైవర్ట్ చేస్తావు. ఇలాంటి డైవర్షన్స్ తెలుగుదేశం పార్టీలోనే లేదు. ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలి అనేది అప్పటి సిద్ధాంతం. ఆ సిద్ధాంత పరంగానే ఆయన వారసుడుగా
నారా లోకేష్ గారు ఇవాళ నీడని ఇస్తున్నారు ప్రజలకి, తన నియోజకవర్గ ప్రజలకి ఆ భరోసా ఇచ్చారు. ఆ ఆనందాన్ని కూడా నువ్వు యూటర్న్ చేసి ఇంకొక దాన్ని అడుగున పడేయాలనుకుంటే మాత్రం వాళ్లే నిన్ను చెప్పు తీసుకుని కొడతారని చెప్పి చెప్తున్నాను. నువ్వు మాత్రం ఏంటి సూపర్ 6 ఇవ్వట్లేదు అది ఇది అని చెప్తున్నావు. అవునయ్యా, సూపర్ 6 ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఏ పాట ఇచ్చావు? 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పిన వ్యక్తి నువ్వు. 3,000 రూపాయలు 5 సంవత్సరాల్లో ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనంగా 3,000 రూపాయలు ఇచ్చిన వాడివి ఇవాళ సూపర్ 6 ఇస్తానంటే రాష్ట్రాన్ని సర్వనాశనం, ఆర్థిక మూలాల్ని అన్నిటినీ దెబ్బ కొట్టిన నువ్వు ఇవాళ వచ్చి రాగానే బాబు గారు సూపర్ 6 ఇవ్వాలని చెప్పి చెప్తున్నావు. 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాగానే 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరు వ్యక్తిత్వ వ్యత్యాసాల్లో. సో ఏంటంటే నువ్వు కాస్త మంచి మెడిసిన్స్ వాడి నీ వ్యక్తిత్వ వ్యత్యాసాన్ని గమనించుకుని కొంచెం మంచిగా మారుతావని ఆశిస్తూ